చిత్తూరు జిల్లా పెద్దూరులో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ అభిమానులపై దాడులకు తెగబడ్డారు. ఎంపీ మిథున్ రెడ్డి బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారనే కక్షతో కత్తులతో దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో మునీంద్ర, రామకృష్ణ, ఖాదర్ బాషా, శివాజీ, మల్లికార్జున తీవ్రంగా గాయపడ్డారు. వారిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అరాచక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు సదూం మండలంలో ఈ యొక్క పాలమండ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పెద్దూరు గ్రామానికి చెందినటువంటి మునీంద్ర అనేటువంటి ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ ను రాజీనామా చేయాలంటూ ఒత్తిడి చేస్తూ ఫోన్ లో అసభ్యంగా బండబూతులు తిడుతూ అతని పైన దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మునీంద్ర యొక్క తలపైన తీవ్ర గాయాలయ్యాయి. రామకృష్ణ అనేటువంటి వ్యక్తికి సంబంధించి ముక్కు పైన తీవ్ర గాయాలయ్యాయి. ఖాదర్ భాష తలపైన తీవ్రంగా దాడి చేశారు. శివాజీ పైన కూడా చేయి విరగడంతో అతని పైన ఆందోళనకరంగా ఉంది. మల్లికార్జున అనే వ్యక్తికి చేయి విరిగిపోవడం జరిగింది. ప్రధానంగా రామకృష్ణ అనే వ్యక్తి పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో పీలేరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారందరినీ కూడా సదూం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ పదవికి మునీంద్రను రాజీనామా చేయాలంటూ టీడీపీకి చెందినటువంటి రెడ్డి శేఖర్ అనే వ్యక్తి, లోకేష్ అనే వ్యక్తి, రమేష్ అనే వ్యక్తి కలిసి బెదిరింపుకు పాల్పడుతూ అతన్ని అసభ్య పదజాలంతో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు సదనంలో జరిగినాయి. ఆ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్ళి వచ్చినటువంటి మునీంద్ర పైన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామకృష్ణ, ఖాదర్ భాష యొక్క శివాజీ పైన ఒక్కసారిగా దాడి చేశారు. కత్తితో దాడి చేయడంతో వాళ్ళ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. సదనం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.